ఉగాది సమయంలో సత్యసాయి జిల్లా మడకసిరలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. మృతులు గోల్డ్ స్మిత్ కృష్ణాచారి కుటుంబంగా గుర్తించారు. 2 పిల్లలు, కృష్ణాచారి దంపతులు, మొత్తం నలుగురు వాళ్ళ సొంత ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో వారి దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్టుగా తెలుస్తోంది. హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా భావిస్తూ ఉన్నారు. మరోవైపు వాళ్ళంతా బలవన్మరణానికి పాల్పడ్డారు అనే మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరైనా చంపి ఉంటారా, లేదంటే వాళ్ళే బలవన్మరణానికి పాల్పడ్డారా, ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. మడకసిరలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా ప్రతినిధి చలానాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చలానాయుడు, ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళది సహజం, ఎవరైనా హత్య చేశారా, లేదంటే వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారా? ఒకే కుటుంబంలో నలుగురు మరణించడానికి కారణం ఏంటి? రోహిత్, ఉగాది పండుగ రోజున ఇది సంబరంగా చేసుకోవాల్సినటువంటి పండుగ రోజున విషాద సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా మడకసిర ప్రాంతంలో, మడకసిర నియోజకవర్గం ముఖ్యంగా అంతా విషాద ఛాయలు అనుకున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఏకంగా నలుగురు వీరు ఆచారి, ఈ కృష్ణాచారి సంబంధించి వీళ్ళు గోల్డ్ స్మిత్ బంగారు వ్యాపారం చేస్తారు. వీరంతా కూడా ఆర్థికంగా కూడా బాగానే ఉన్నారని స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ రోజు ఈ సంఘటన అనేది మాత్రం అందరినీ కలిసివేస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి నేపథ్యం. మాకు రాత్రి కూడా మేము కలిసి మాట్లాడాం, అన్ని చేసామని చెప్పి వారు పంచుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితి పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం అయితే మాత్రం వీరు ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ కూడా మరి ఏ సమస్య ఉంది అనేది మాత్రం ఎవరు పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే బాగా సొంత ఇల్లు కట్టుకొని ఆర్థికంగా గోల్డ్ సంబంధించిన వ్యాపారం చేస్తూ ఇంకా ఎవరైతే కృష్ణాచారికి సంబంధించిన నలుగురు అన్నదమ్ములు కూడా బాగానే స్థిరపడ్డారు, బాగా మంచి వ్యాపారం చేసుకుంటారు, అందరితో కలివిడిగా ఉంటారు, ఎవరి జోలికి వెళ్ళరు. ఇటువంటి ఇతరత్ర వేరే అంశాలు కూడా ఈ కృష్ణాచారికి లేవు అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి పూర్తి వివరాలు అయితే మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోనే తెలియాల్సి ఉన్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం పండుగ రోజున ఈ విషాద సంఘటన వీళ్ళు ఇంత పెద్ద నిర్ణయానికి, ఎందుకంటే మగపిల్లలు ఇద్దరు కూడా, ఒక అబ్బాయి అయితే ఎక్స్పెషల్లీ హాస్టల్లో బయట ఉంటాడు. ఆ అబ్బాయి పండుగకి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. పండుగ కోసం ఇంటికి తీసుకెళ్లినటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ పెద్ద పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారంటే ఆ అబ్బాయికి అంతో ఇంత అవగాహన ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మరి మోటివేషన్ చేశాడా, లేదంటే ఇంకా ఇతరత్ర ఏం జరిగింది అనేది మాత్రం తెలియట్లేదు. కానీ అక్కడ పొద్దున్న లేచేటప్పటికి ఎంతసేపటికి డోర్లు తీయకపోవడంతో పోలీసులకి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యం. తీసి చూస్తే నలుగురు అక్కడ విగత జీవులుగా కనిపించినటువంటి నేపథ్యం. పోలీసులు అయితే ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అంటే వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారు? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఎవరి నుంచి అయినా బెదిరింపులు ఉన్నాయా? వాళ్ళకి ఏమన్నా వాళ్ళ బంధువులకి మరణాలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే రోహిత్ ఎటువంటి ఆర్థిక సమస్యలు అయితే లేవు. కాకపోతే మరి ఇతరత్ర మీరు చెప్పినట్టుగా ఏదైతే ఎవరి నుంచి అయినా థ్రెట్ ఉందా అనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఫోన్ కాల్స్ కానీ ఇలాంటి ఇతరత్ర అంశాలను పరిశీలిస్తే గానీ తెలియదు అని చెప్పేసి పోలీస్ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పోలీసులు క్లూస్ టీం అయితే లోపలికి వెళ్ళింది. ముఖ్యంగా అక్కడ ఇంకా కాసేపట్లో డాగ్ స్క్వాడ్ ఇటువంటివి ఏమైనా రప్పించే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే భిన్న కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు బలవన్మరణానికి పాల్పడి ఉంటే అదొక యాంగిల్, లేదు ఇతరత్ర ఏదైనా అంశాలు ఉన్నాయా అనేది కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అన్ని యాంగిల్స్ లో క్లోజ్ టీమ్ కావచ్చు, లైక్ డాగ్ స్క్వాడ్ కావచ్చు, అంటే ఇతరత్ర అన్ని యాంగిల్లో మేము క్షుణ్ణంగా పరిశీలిస్తామని అయితే పోలీసులు చెప్తున్నారు. మీడియాతో ఇంకా ఇంటరాక్షన్ కాలేదు, కానీ కాకపోతే పోలీసులు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం లోపలికి కూడా ఎవరిని అనుమతించని పరిస్థితులు. వాళ్ళ 2 పిల్లల వివరాలు ఏంటి? 2 పిల్లలు, ఒక అబ్బాయి 12 సంవత్సరాలు, ఒక అబ్బాయి 15 సంవత్సరాలు, ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి కూడా హాస్టల్లో ఉంటాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు, 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు సెలవు వచ్చినటువంటి నేపథ్యంలో పండుగకు ఇంటికి తీసుకెళ్లారు. పండుగ మరి సంబరంగా జరుపుకోవాల్సింది. బాబునే ఇద్దరు మగపిల్లలే, మరి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఏమున్నాయి అనేది అయితే మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సింది. రైట్ చలానాయుడు, మడకసిరలో విషాద ఘటన చోటు చేసుకుంది. మడకసిరలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించటం
ఆ మరణంపై కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని ఎవరైనా చంపి ఉంటారా, లేదంటే వాళ్ళే బలవన్మరణానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీమ్ పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్ళారు. నిన్నంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోనూ మాట్లాడారు. తెల్లారి చూసేసరికి వాళ్ళందరూ బిగతజీవులుగా పడి ఉన్నారు. పైగా చెల్లాచెదురుగా పడి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు క్లూస్ టీమ్ ఆ లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. ఇద్దరు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు మొత్తం నలుగురు, ఒకే కుటుంబంలో నలుగురు మరణించిన స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా మడకసిరలో విషాద ఛాయలు అలముకున్నారు.